మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పర్యటన చేసి పలు పనులను పరిశీలించారు. పట్టణంలోని బంజారా భవన్ వెనుకాల మిషన్ భగీరథ ట్యాంక్ పక్కన R&B గెస్ట్ హౌస్ కోసం గుర్తించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి R&B అధికారులకు ఆ స్థల నమూనా ఆధారంగా భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఎల్లమ్మ చెరువు కట్టపై సుందరీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. పట్టణ పరిధిలోని ఉమ్మాపూర్ శివార్లో గుట్ట ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చదును పనులు వేగంగా జరుగుతున్నందున నెల రోజుల్లోపు చదును చేసి ఆ స్థలాన్ని ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లెలగడ్డ ప్రాంతంలో నేషనల్ అకాడమిక్ సెంటర్ భవన నిర్మాణానికి సేకరించిన 2 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థలాన్ని చదును చేసి శంకుస్థాపనకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి క్షేత్రస్థాయిలో సందర్శించి కొత్తగా 150 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయినందున ఇప్పుడున్న పాత ఆసుపత్రి భాగాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్త భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని TGMS IDC అధికారులకు జిల్లా కలెక్టర్ తెలిపారు. పాత భవనంలోని పలు విభాగాలు కొత్తగా నిర్మించిన MCHలోకి మార్చాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, RDO రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.